ఈరోజు ముందుగా చందవరం ప్రసిద్ధ బౌద్ధారామం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఒక పురాతన గ్రామం చందవరం. ఇక్కడ దగ్గరలో బయలుపడిన బౌద్ధారామం వల్ల దీనికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఇది గుంటూరు కర్నూలు రహదారిలోని వెల్లంపల్లి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో గుళ్లకమ్మ నదీ తీరాన ఉంది. చందవరం బౌద్ధారామంగా పిలువబడుతున్నప్పటికీ నిజానికి ఈ బౌద్ధారామం కురిచేడు మండలంలోని నిర్వాసిత గ్రామమైన జగన్నాథపురానికి చెందింది. 1965 సంవత్సరంలో ప్రక్కనే ఉన్న కాశీపురం గ్రామస్తులు ఇళ్ల నిర్మాణం కోసం మట్టి తవ్వుతుండగా ఇటుకలు, కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. అప్పట్లో ఆ గ్రామ కరణం కల్లూరు సుబ్బారావు గారు ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశారని, ఆ భూమి 77వ సర్వే నెంబర్లో ఉందని వారి మనుమడు తురిమెళ్ల శ్రీనివాస్ ప్రసాద్ గారు తెలిపారు. అనంతరం పురావస్తు శాఖాధికారులు జరిపించిన తవ్వకాల్లో 6 శిలాఫలకాలు, 3 బంగారు పుష్పాలు దొరికాయట. 1972లో రాష్ట్ర పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని 4 దఫాలుగా త్రవ్వకాలు జరుపగా కొన్ని వందల చిన్న చిన్న స్తూపాలు, 15 పెద్ద స్తూపాలు బయటపడ్డాయి. ఈ బౌద్ధారామం 120 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇందులో ధర్మచక్రం, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం మత సంబంధమైన చిత్రాలకు చోటు దక్కింది. తక్షశిల ప్రస్తుత పాకిస్తాన్లోని ధర్మరాజికా స్తూపాన్ని ఇక్కడి మహాస్తూపం పోలి ఉంది. ఈ స్తూపం ఉత్తర ద్వారంలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని పాలరాజ్ శిల్పం ఉంది. ఈ త్రవ్వకాల్లో క్రీస్తకం 1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల శిలాశాసనం కూడా లభించింది. దానిపై చందమ ఘనపుత్ర మహగణ ఆయుధము భగవత్ అని రాసి ఉంది. అంటే చందమ అనే ప్రముఖ వ్యక్తి సంఘవర్మ పరివర్తనకు ఆ స్తంభాన్ని వేయించడం జరిగిందని దీని అర్థంగా భావిస్తున్నారు. అలాగే ఇక్కడ దొరికిన ఒక సీసపు నాణెంపై మహాపలవరాన అని రాసి ఉంది. శాతవాహనులకు సామంతులుగా పల్లవులు కొంతకాలం పనిచేసి అనంతరం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారని దీన్ని అర్థంగా చెబుతున్నారు. ఈ విషయాలను శ్రీ జీసి వెంకటేశ్వర్లు గారు ప్రకాశం జిల్లా దర్శిని కోసం రాసిన బౌద్ధారామం చందవరం అనే వ్యాసంలో విశదీకరించారు. ఈ విధంగా శాసనస్థమైన రాతలను బట్టి ఈ గ్రామానికి చందవరం అనే పేరు వచ్చి ఉండవచ్చు. క్రీస్తకం 1వ శతాబ్దంలో బౌద్ధులు ధాన్య కటకం అమరావతి నుండి కంచి, రామేశ్వరం మీదుగా శ్రీలంక వెళ్ళేటప్పుడు లక్షల మంది బౌద్ధ భిక్షువులకు చందవరం ప్రధాన విశ్రాంతి కేంద్రంగా ఉండేదట. ఇక్కడ ఎప్పుడూ 500 మంది భిక్షువులు ఉండేవారంటే బౌద్ధం ఎంత విలసిల్లిందో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చందవరాన్ని అమరావతి, నాగార్జునకొండ మొదలగు బౌద్ధ కేంద్రాలతో అనుసంధానం చేసి ఆధ్యాత్మిక విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మంచిదే. అయితే ఇది ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఇప్పుడు కొచ్చెర్లకోట ఒక చారిత్రక గ్రామం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఒక చారిత్రక గ్రామం కొచ్చెర్లకోట. ఇది అటు దొనకొండకు ఇటు మార్కాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు గొప్ప చారిత్రక నేపథ్యం గల గ్రామం ఇది. క్రీస్తకం 1160 ప్రాంతంలో వెలనాటి చోళులు గోవిందన ప్రగడ కుమారుడైన కొమ్మనను పాకనాటి పాలకుడిగా నియమించారు. ఈ కొమ్మనామాత్యునికి కళ్యాణి రాజకుమారుడు సోమదేవరాజుకు కొచ్చెరులపురం వద్ద క్రీస్తకం 1168లో యుద్ధం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఇతడు అనేక గ్రామాల్లో చెరువులు త్రవ్వించి అగ్రహారాలుగా ఇచ్చాడు. కొత్తగా చెరువులు తవ్వించడం వల్లనేమో ఈ గ్రామానికి కొత్త చెరువుల, కొత్త చెర్ల, కొచ్చెర్ల అనే పేర్లు మారుతూ వచ్చి ఉండవచ్చు. మంచన కవి తాను రచించిన కేయూర బాహు చరిత్రంలో కొమ్మనామాత్యుని
గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ గ్రామాన్ని కొత్తచెర్లగా పేర్కొన్నాడు. క్రీస్తకం 1310లో ప్రతాపరుద్ర మహారాజు శ్రీమద్ దేవేరి నారాయణి గారు కొత్తచెర్ల, మాచెర్లలో దేవాలయాలను నిర్మించి గౌరీశ్వరి, సోమేశ్వరి, మహదేవ స్వాములను ప్రతిష్ఠించి దాలము వరదన్న అనే పూజారికి వృత్తి భూములనిచ్చి నియమించినట్లు ఇక్కడ వీరన్న బావి వద్ద వేసిన శాసనం ద్వారా తెలుస్తుంది. కృష్ణదేవరాయల వారి పాలనలో మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుపుటకయ్యే ఖర్చు కొచ్చెర్లకోట సీమలోని యాచవరం, పందిళ్లపల్లి గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఉపయోగించేలా ఏర్పాటు చేసినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. నెల్లూరు మండలము శాసన సంపుటిలో ఒక తామ్ర శాసనంలో కొండవీటి రాజ్యంలో ఏరువనాడు అంతర్భాగంగా కొచ్చెర్లకోట సీమ కలదని, ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామమని ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం అనే గ్రంథంలో కుందూరు ఈశ్వరదత్తు గారు రాశారు. అలాగే క్రీస్తకం 1569 జూన్ 25 తేదీ నాటి మార్కాపురం శాసనంలో సదాశివరాయల పాలనలో రేచెర్ల గోత్రీకుడైన వెలుగోటి చెన్నపరాయణం గారు కొచ్చెర్లకోట సీమలోని మార్కాపురం గ్రామంలో ఆకుల మంత్రాయనకు వచ్చే రొక్కమును చెన్నకేశవ దేవారికిచ్చున్నట్లు రాయబడింది. ఆంధ్ర సంస్థానాలు సాహిత్య పోషణ అనే పరిశోధనా గ్రంథంలో ఆచార్య తూమాటి దొనప్ప గారు వెంకటగిరి సంస్థానములు నెల్లూరు మండలమునందలి పాత తాలూకాలైన కొచ్చెర్లకోట, దరిసి, పెళ్ళూరు మొదలుగా గల 10 తాలూకాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రీస్తకం 1662 ప్రాంతంలో వీరప్రతాపదేవరాయల సామంతునిగా రావెల్ల మల్లానాయుడు కొచ్చెర్లకోట సీమను పాలిస్తూ సీమలోని సింగరకొండ, బత్తెనపాడు గ్రామాలను చెన్నరాయస్వామికి భూదానంగా ఇచ్చాడని, 1710 ప్రాంతంలో రావెల్ల వెంకటాద్రి, ఆ తరువాత అతని కుమారుడు మల్లానాయుడు పాలించాడని, 1764 ప్రాంతంలో మల్లానాయుడు కుమారుడు ఉద్దండ మల్లానాయుడు కొచ్చెర్లకోట సీమను పాలిస్తుండగా ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిందకు పోయిందని కమ్మవారి చరిత్రలో కొత్త బాపయ్య చౌదరి గారు రాశారు. క్రీస్తకం 17వ శతాబ్దానికి చెందిన కొచ్చెర్లకోట నివాసి అయిన రత్నాకరం గోపాలరాజు అనే కవి కొచ్చెర్లకోట సీమను పాలించిన రావెళ్ల లింగమరాయని ఆస్థానంలో పోషింపబడినాడని, ఆయన సౌగంధికా పుష్ప అపహరణం అనే ప్రబంధాన్ని రచించారని ఆరుద్ర గారు ఆంధ్ర కవుల చరిత్రలో వ్రాశారు. కొచ్చెర్లకోట పురాతన గ్రామమని, బౌద్ధారామం అవశేషాలు బయటపడిన ప్రదేశమని ఇక్కడ లభించిన బంగారు నాణేల వల్ల కూడా తెలుస్తుంది. చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు తమ తమ సామ్రాజ్యాలలో ఒక ప్రధాన స్థావరంగా దీనిని గుర్తించారన్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటిని బట్టి కొచ్చెర్లకోట రాజుల కాలం నుండి ఒక సీమగాను, తాలూకాగాను ప్రసిద్ధమై అలరారిందని అవగతమవుతుంది. ఈ గ్రామంలో పురాతనంగా వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇటీవల పునరుద్ధరించి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో కొచ్చెర్లకోట పూర్వ వైభవాన్ని పొందగలదని ఆశిద్దాం. ఇక తోకపల్లి శ్రీ యోగానందాశ్రమం గురించి తెలుసుకుందాం. తోకపల్లె ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఒక గ్రామం. ఇది మండల కేంద్రమైన పెద్దారవీడుకు సమీప పట్టణమైన మార్కాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్కాపురం గుంటూరు ప్రధాన రహదారిలోని జంక్షన్ కుంటకు సమీపంలోనే ఉంటుంది. కుంట నుండి రాజంపల్లి మీదుగా చట్లమిట్ల వరకు కొత్త రోడ్డు వేయకముందు తోకపల్లి మీదుగానే వాహనాలన్నీ తిరిగేవి. ఇది వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల గ్రామమైన పశుసంపద కూడా ఎక్కువగా ఉండేది. దీని పైభాగంలో తీగలేరు నదిపై చిన్న చప్ట ఆనకట్ట కట్టబడింది. భౌగోళికంగా తోకపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. చిత్తూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోనికి వ్యాపించి ఉన్న పర్వత శ్రేణులు చీలికలై శేషాచల కొండలు, నల్లమల కొండలు అనే పేర్లతో పిలువబడుతున్నాయి. శేషాచలాన్ని ఆదిశేషు శిరంగాను, నల్లమల కొండలను తోకగాను అభివర్ణిస్తూ ఉంటారు. శీర్షమైన తిరుమలపై వెంకటేశ్వర స్వామి వెలయగా, తోకగా చెప్పబడిన
వెలుగొండపై తిరుమలనాథుడు వెలిశాడని పురాణ గాథ. ఈ విధంగా ఆదిశేషుని యొక్క తోకగా చెప్పబడిన వెలుగొండ చివరి గ్రామం కావడంతో దీనికి తోకపల్లి అని పేరొచ్చిందని పెద్దల అభిప్రాయం. ఇక్కడ వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి తన వాలంతో ఈ గ్రామాన్ని రక్షిస్తున్నందున తోకపల్లెగా పిలువబడుతుందని స్థానికుల కథనం. ఇంకా ఈ గ్రామం మార్గం వెంట పొడవుగా అంటే తోకగా వ్యాపించి ఉన్నందున తోకపల్లె అనే పేరొచ్చిందని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఈ గ్రామానికి 4 మూలల 4 దేవాలయాలు, శ్రీ యోగానంద నరసింహస్వామి మఠాలయం, శ్రీ ఆంజనేయ స్వామి, రామాలయం, పోలేరమ్మ గుడి రక్షణగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ గ్రామాన్ని గురించిన శాసనాలేవీ లభించకపోయినప్పటికీ మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి క్షేత్ర చరిత్రలోనూ దూపాటి కైఫియత్తులోనూ తోకపల్లి గ్రామం గురించి పేర్కొనబడి ఉంది. అనాదిగా గజారణ్యంగా పేరు పొందిన ఈ ప్రాంతంలో మార్కండేయుడు, భృగుడు, కపిల మహర్షి వంటి మహర్షులెందరో తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఒక మహర్షి శ్రీ యోగానంద స్వామి ఈ తోకపల్లి గ్రామంలో జన్మించి ప్రసిద్ధికెక్కడము ఈ ప్రాంతానికే గర్వకారణం. తోకపల్లి గ్రామంలో కొండబోయిన గురుమూర్తి లక్షమ్మ అనే దంపతులకు నాగేంద్రుడి పూజాఫలంగా క్రీస్తకం 1886లో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు సుబ్బారాయుడని నామకరణం చేశారు. సుబ్బారాయుడు పశువులను కాసే తన తోటి పిల్లల వెంట తిరుగుతూ తన బాల్యాన్ని గడిపాడు. 10 ఏళ్ల వయసులో మార్కాపురంలోని బాయమ్మ గారింట మేకల కాపరిగా కొంతకాలం గడిపి ఆమెకు గురువై బ్రహ్మంగారిని తలపించాడు. తర్వాత భాగవతుల నాటక సమాజంలో చేరి అనేక పౌరాణిక పాత్రలు పోషించాడు. ఈ నేపథ్యంలోనే వైష్ణవాచార్యులకు శిష్యుడై ప్రణవిక మహామంత్రోపదేశం పొందాడు. ప్రహ్లాదుని వలె నరసింహస్వామిని దర్శించుకోవాలని సంకల్పించుకున్నాడు. చన్నపట్నంలో సచ్చిదానంద పరమహంస అనే అవధూత నుంచి యోగశక్తిని పొంది కఠోర తపస్సు చేసి శ్రీహరి సాక్షాత్కారము పొంది యోగానంద నరసింహస్వామిగా ప్రసిద్ధికెక్కాడు. తోకపల్లి గ్రామంలో ఆశ్రమం నిర్మించుకొని భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తుండేవాడు. 1910 ప్రాంతంలో మార్కాపురం పరిసరాల్లో కలరా, ప్లేగు వంటి వ్యాధులు వ్యాపించి ప్రజలు మరణిస్తుండగా స్వామి తన యోగనిష్టతో కట్టడి చేశారు. తరువాత మార్కాపురానికి సమీపంలోని కపిలగిరికి చేరి నరసింహస్వామి దేవాలయం కట్టించి తాను ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిరాడంబరంగా జీవించారు. పల్నాడు ప్రాంతంలో కూడా స్వామివారికి శిష్యగణం ఏర్పడి గురువుగా ప్రసిద్ధికెక్కారు. 30/12/1960వ తేదీన భక్తుల సమక్షంలో బ్రహ్మరంధ్రం నుండి ప్రాణవాయువు వదిలి సమాధి నిష్ఠ చెందారు. ఇది ఎందరో శిష్యులు, అధికారుల సమక్షంలో జరిగింది. 12 సంవత్సరాల బాలునిగా స్వామివారిని దర్శించుకునే భాగ్యము నాకు కలిగింది. ప్రతి సంవత్సరం శుద్ధ ఏకాదశి నాడు తోకపల్లి గ్రామంలో పుట్టోత్సవం స్వామివారి జయంతిగా గ్రామస్తులు జరుపుకుంటున్నారు. ఈరోజు చివరగా రాజంపల్లి గొడ్రాలికొండ శ్రీ తిరుమలనాథస్వామి ఆలయం గురించి చూద్దాం. రాజంపల్లె ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో చట్లమిట్ల పంచాయతీలోని ఒక గ్రామం. ఇది కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై హనుమాన్ జంక్షన్ కుంటకు 4 కిలోమీటర్లు, మార్కాపురానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజంపల్లె వ్యవసాయాధారితమైన గ్రామం. ఈ గ్రామం సమీపంలో ఉన్న గొడ్రాలికొండ వల్ల ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈ గ్రామం. ఇక్కడ వెలసిన దేవతలు రాజ్యలక్ష్మి, తిరుమలనాథుడు. వీరు మహిమగల స్వాములు. ఈ మహిమ ఏమిటంటే గొడ్రాలికి సంతానయోగం కలిగించడం. అందువల్లనే ఈ కొండకు గొడ్రాలికొండ అని పేరొచ్చింది. ఇక్కడ ఈ గొడ్రాలికొండను గురించి స్థానిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ గ్రామంలో రాజయ్య, రాజమ్మ అనే దంపతులు సంతానం లేక చింతిస్తున్నప్పుడు స్వామివారు కలలో కనిపించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి తనను భక్తితో సేవించుకొండని చెప్పగా వారట్లు చేయగా సంతానం కలిగింది. ఆ దంపతులు కృతజ్ఞతతో స్వామివారిని కులదైవంగా ఆరాధిస్తూ స్వర్గస్థులైనారు. వారి పేరు మీదనే ఈ గ్రామానికి రాజంపల్లె అనే పేరొచ్చిందని చెప్పబడుతుంది. అయితే
ఇక్కడ వెలసిన రాజ్యలక్ష్మి అమ్మవారి పేరు మీద ఈ గ్రామం పిలువబడుతుందని కూడా వాడుకలో ఉంది. ఈ గొడ్రాలికొండ రూపంలో ఒక విశిష్టత గోచరిస్తుంది. ఇది దూరం నుండి స్తనాకారంలో కనిపిస్తుంది. కొండ ముచ్చిక నుండి స్తన్యం కారుతున్నట్లు తెల్లని చారలు సంతాన సూచకంగా కనిపిస్తాయి. అందువల్లనే పండితులు దీనిని స్తన్యగిరి అని కూడా వర్ణిస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణం కూడా అపురూపంగా ఉంటుంది. కొండ దిగువన ఆలయం తూర్పు ప్రముఖంగా ప్రకృతి వడిలో ఒదిగినట్లుంటుంది. ఆలయ గోపురం చుట్టూ శిల్పచాతుర్యాన్ని చాటే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వాటిలో కొన్ని వివిధ శృంగార భంగిమల్లో విలాసంగా కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడి నిరక్షరాస్యులైన జానపదులకు రతి శృంగారంపై పవిత్ర భావన కల్పించడానికి ఉండవచ్చుననిపిస్తుంది. ఇక ఆలయ స్తంభాలపై చెక్కిన దశావతారాల మూర్తులు మనోజ్ఞంగా ఉన్నాయి. ఆలయం ముందు నిలువెత్తు రాతి ధ్వజస్తంభం ముందుగా దర్శనమిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠించిన గరుత్మంతుని, హనుమంతుని విగ్రహాలు సజీవంగా సాక్షాత్కరిస్తున్నాయి. ఇక కొండపై వెలిసిన ఆంజనేయ స్వామి గుప్తనిధుల వేటలో నేల కొరిగాడు. ఇక్కడి నుండి శ్రీశైలము, త్రిపురాంతకం వెళ్లే బిల మార్గాలు ఉన్నాయి. పూర్వం ఋషులు ఈ మార్గం గుండానే సంచరించేవారని వినికిడి. కృష్ణదేవరాయల వారు కూడా ఈ మార్గం గుండానే శ్రీశైలం వెళ్లి గుర్రం మీద ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడని, ఈ ఆలయం అభివృద్ధి చేశాడని చెప్తుంటారు. ఏది ఏమైనా బిలమార్గం మాత్రము విశాలంగా కనిపిస్తుంది. దాన్ని రాతి బండలతో కప్పి ఉంచారు. కొండ చుట్టూ ప్రదక్షిణ మార్గంలో కూడా దశావతారాల మూర్తులను నిలపడం బాగుంది. చాలా కాలం నుండి ఇక్కడే వివిధ కులాల వారు సత్రాలు నిర్వహించడం కూడా కలదు. సుమారు 1.76 ఎకరాల విస్తీర్ణంలో దేవస్థానం నిర్మితమై ఉంది. దేవస్థానానికి పెద్దారవీడు, ఎర్రగొండపాలెం, దొనకొండ మండలాల్లో 97 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన శాసనాలేవీ లభించడం లేదు. ప్రధాన ద్వారం కప్పురాతిపై చెడగొట్టిన కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి. అర్థం కావడం లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రచురించిన టోపోగ్రాఫికల్ లిస్ట్ ఆఫ్ యాంక్విటీస్లో ఈ క్రింది విధంగా పేర్కొనబడి ఉంది. రాజంపల్లి ఈజ్ 11 miles నార్త్ ఆఫ్ మార్కపూర్. దెర్ ఆర్ 2 ancient and very sacred temples here dedicated to Tirumalanatha Swami, one below and another on the top of the hill called Godralikonda. ఇంతటి పురాతనమైన విశిష్ట క్షేత్రాన్ని తగినంత స్థాయిలో అభివృద్ధి చేయడం లేదన్న మాట మాత్రం వాస్తవం. ఈ తిరుమలనాథ క్షేత్రంలో చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, శరన్నవరాత్రులు వైభవోపేతంగా జరుపుతారు. ఈ రాజంపల్లి గ్రామానికి తరతరాల నుండి సంతాన ప్రదాతగా ఉన్న గొడ్రాలికొండ ఒక వరమైతే, ఇటీవల ఇక్కడ ఏర్పాటు చేయబడిన కేంద్రీయ విద్యాలయం మరొక వరం అయ్యింది.